అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. బామ్మ బర్త్డే అయ్యింది బ్రహ్మాండంగా, కేకులు కోసి తినబెట్టిర్రు సంబురంగా. సముద్రంలోకి తీసుకుపోయి ఆపిండు కారును, బయటికి దూకి కాపాడుకున్నారు ప్రాణాలను. వదిన మరదల్ల చీరలు, అమ్మ మనవరాళ్ళ గాజులు, మనవళ్లకు తువ్వాలలు గప్పుడు మన కాడ కొన్ని జాగల్లా ఇదే ఆచారంగా పాటిస్తున్నారు. ఇట్లా వాయినాలు ఇచ్చుడు పుచ్చుకునుడు చాలా మంది ఫాలో అవుతుర్రులా. అయితే ఏది చూసినా ఆడోళ్ళనే గిసోంటి వాయినాలు ఎక్కువ ఉంటాయి కదా. అయితే మరి మేమేం తక్కువ, మేమెందుకు వాయినాలు ఇచ్చుకోవద్దని చెప్పి కండువా పండుగ జరుపుతున్నారు కొందరు అన్నలు. చూసిర్రా అనుల్లా, అందరూ వరుసగా కూర్చుండి నడుమిట్లా బీరు కీసాలు ఎట్లా పెట్టుకున్నారో అది చూసి మీరేమన్నా దావత్ అనుకునేరు కాదు, వాయినం పండుగ. అవును, కండువా పండుగ. ఇక మొదలు పెట్టుండ్రు అన్నాలు ఒకలేనికొకలు. ఇచ్చుకుంటిమయ్య కండువా, పుచ్చుకుంటిమయ్య కండువా, ఇట్లా మొదలు బొట్టు పెట్టి ఆ టెంక గిట్లా కండువాలు ఇచ్చి పుచ్చుకుంటున్నారు దోస్తుగాళ్ళు. ఆ టెంక ఇట్లా ఒకళ్ళ నోట్ల ఒకళ్ళు స్వీట్ పెట్టుకొని తినిపించుకుంటా నోరు తీపి చేసుకున్నారు. ఇక అంతటితో కూడా ఆగకుండా ఇచ్చుకుంటిమయ్య బీరు, పుచ్చుకుంటిమయ్య బీరు అనుకుంటా బీరు కూడా ఇచ్చి పుచ్చుకుంటున్నారు. ఇది నిర్మల్ జిల్లా లక్ష్మణాచాంద మండలం కానాకపూర్ ఊర్లో ముచ్చట. ఇట్లా దోస్తులంతా కలిసి సంబురంగా కండువా పండుగ అని చెప్పి ఇట్లా వాయినాలు ఇచ్చి పుచ్చుకున్నారు. కానీ భలే ఉన్నది కదా నోళ్ళ. మరి అంత మంచిగానే ఉన్నది కానీ ఆ లాస్ట్ లా బీర్లు ఎందుకు పెట్టినరో మరి. అది లేకుంటే కిక్కు ఉండదు అనుకోవచ్చు. ఈ రోజుల్లా బరాబరుగా 40 ఏండ్లు వస్తే నడుము నొప్పులు గ్యారెంటీ, 50 ఏండ్లు వస్తే బీపీ షుగర్లు, అదనంగా అల్సర్, 60 ఏండ్లకు అన్నం తిని అరిగించుకుంటే హాలంత తోపు ఎవ్వలేరు. ఇంకా ఈ నడుమ గుండెపోట్లు చేయంగా ఎవరు ఎన్నేళ్ళు బతుకుతారనేది చెప్పలేకుండా పోతున్నాముల్లా. పరిస్థితులు కూడా గట్లనే అయినాయి కదా. అయితే ఈడ మాత్రం ఒక బామ్మకు ఎన్నేళ్ళు వచ్చినాయో, ఎన్నో బర్త్డే జరుపుకుందో చూస్తే సప్పట్లు కొడతారు పక్కా. బ్రహ్మాండంగా అంటే బ్రహ్మాండంగా 120వ బర్త్డేని జరుపుకున్నది గొయ్యి అవ్వ. నీ బర్త్డే వేడుకలు జరిపే అదృష్టం మాకు రావడం, 120 ఏండ్ల మనిషిని మేము చూడటం మా పూర్వజన్మ సుకృతము అని పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి సప్పట్లు కొట్టి మరి ఆనందపడ్డరు. ఇగో ఈడ కనబడుతున్నాయి అవ్వ ఇంటోళ్ళు ఊరోళ్ళు. 4 తరాల వరకు చూసింది అని చెప్పని రాబోయే అటువంటి మన వంశస్థులు రేపు తనను ఆదర్శంగా తీసుకోవాలి. అబ్బరే బిడ్డ ఇన్నరా అనుల అవ్వ 4 తరాలను చూసిందట. ఇప్పటికీ చుట్టాల అందరి పేర్లు వరుస పెట్టి చెప్పుమన్నా చెప్తుందట. అవ్వ పేరు తాళ్లపల్లి పోషమ్మ, పెద్దపల్లి జిల్లా ఓదెల మండల్ కనగర్తిలో ఉంటది. 5 కొడుకులు 5 బిడ్డలట సంతానం. మనవళ్ళు మనవరాళ్ళు ముని మనవరాళ్లతో కలిపి 120 మందికి ఎక్కువనే ఉంటారట కుటుంబం. ఇప్పటికీ ఈ ఏజ్లో కూడా అవ్వ పనులు అవే చేసుకుంటదట. అన్నం వండుకొని తింటదట, అసలు ఎవరి మీద ఆధారపడదట. అంటే చూడండి అవ్వది ఎంత గట్టిపానమో. ఇవాళ రేపట్ల 30 ఏండ్లకే ఎవరి పనులు చేసుకోలేకపోతున్నారు. అట్లాంటిదే అవ్వ ఆమె పనులు ఆమె చేసుకుంటున్నది ఇంత మంచిగా. అంటే ఎంత మంచి తిండి తిన్నదో అర్థం చేసుకోండి. ఇక అవ్వా నువ్వు ఇట్లాంటి బర్త్డేలు ఇంకా చాలా జరుపుకోవాలి, అందరినీ చల్లగా దీవించాలని కోరుకుంటా. మళ్ళొకసారి గరం గరం తరపున కూడా హ్యాపీ బర్త్డే నీకు. సెంట్రల్ అనే కాని ఉండ్రి, స్టేట్లనే కాని ఉండ్రి, ఇంకేనైనా సరే అధికారంలో ఉన్న ఏ పార్టీ లీడర్ అయినా మేము మంచిగా పనిచేస్తున్నాం, మళ్ళొచ్చేసారి కూడా మేమే గెలుస్తాం, మా సర్కారే మళ్ళా కూడా వస్తుంది అంటారు కదా. అయితే అదేందో తెలంగాణలో మంత్రి సారు అంత ఉల్టా మాట్లాడిండు. ఊర్ని జూపల్లి సారేందో లాగిట్లా మాట్లాడుతుండు. నేను మళ్ళా గెలుస్తానో లేదో తెలియదని ఆయనే అంటుండేంది. అయ్యో ఇదేమిన్నారు ఇంకా అయినుండ్రి.
నేను గెలిచిన మా పార్టీ గెలుస్తుంది మరి తెలియదు, మా ప్రభుత్వం తెలియదు. ఇన్నరా, నేను గెలిచినా పార్టీ గెలుస్తుందో లేదో తెలియదని అంటున్నాడు. అంతేకాదు మా ప్రభుత్వం వచ్చిన స్కీమ్స్ తెలియదు, ప్రభుత్వం వచ్చిన స్కీమ్స్ ఉంటాయో లేదో తెలియదట. మరి సారు ఓ మంత్రి అయినా కూడా గిట్లెందుకు మాట్లాడిండు అంటే ఇక్కడ మ్యాటర్ అంతా వేరే. ఆదిలాబాద్ జిల్లా టూర్లా బోధన్ రెవెన్యూ డివిజన్ చేయాలని అక్కడోళ్ళు అడిగిండ్రు. అప్పుడు మంత్రి సార్ మాట్లాడుకుంటా గిట్ల చెప్పిండు, నేను గెలుస్తానో లేదో వచ్చేడు, గెలిచినా సర్కార్ వస్తుందో లేదో, అందుకే ఇప్పుడు ఏం చెప్పలేను అని. సార్ చెప్పిన మాటలు వినేతందుకు జర ఇచ్చంత్రంగా అనిపించిందని కొందరు అంటుంటే, ఏదో ఇస్తాము చేస్తాము అని చెప్పే బదులు ఇట్లా ఉన్నది ఉన్నట్టే చెప్పుడే మంచిదని ఇంకొందరు అంటున్నారు. ఎవరి వాదన వాళ్ళది, ఎవరి దాళ్ళకే రేట్ అనిపిస్తుంది అన్నట్టు, అంతే కదా. తెల్లని అన్ని పాలు కాదు, నల్లని అన్ని నీళ్లు కాదు. అట్లనే పెట్రోల్ రంగులో ఉన్నంత మాత్రాన అది పెట్రోల్ కాదు. కాకపోతే కొందరు బద్మాష్ గాళ్ళు ఈ రంగులను చూపించి మోసం చేసే ఉపాయం ఆడాడ చేస్తుంటారు. అయితే గిడొక ఆడ ఏమైందో ఏమో గాని పెట్రోల్ కొట్టమంటే నీళ్లు పోసిండ్రు అని ఓ కారైనా ఓ బంకులా లొల్లి లొల్లి చేసిండు. ఈ అన్న చేతిలో పెట్రోల్ బాటిల్ ఉన్నది కదా, ఇది ఈ బంకులా ఇప్పుడే కొట్టించింది. అయితే ఇది మొత్తం పెట్రోల్ కాదటనుల్లా, సగం నీళ్లున్నాయట, సగం పెట్రోల్ ఉన్నదట. ఊపకుండా చూపెట్టే అన్నా, చూసిండ్రా, తెల్లగున్నాయన్ని నీళ్లు, జర ఎర్రెర్రగా కొట్టేది పెట్రోల్ అని అంటున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలున్న షేరిగూడ దగ్గరున్న పెట్రోల్ బంకు. ఈ అన్న పేరు మహేష్ అట. రాత్రి కార్ల పెట్రోల్ కొట్టించుకొని పోతుంటే కొంచెం దూరం పోగానే ఆగిందట. ఇక మెకానిక్ చూంచితే పెట్రోల్ కు బదులు నీళ్లు పోసిర్రు అని చెప్పిండ్రట. అందుకే ఈ బంక్ వచ్చి నిలదీసిండి అన్న. ఇప్పుడు వీళ్ళు పోస్తే ఇది వాటర్, ఇది పెట్రోల్, ఇది పోసి నా బండిని మొత్తం ఆగం చేసిర్రు. దాదాపు 50% మీద వాటర్ ఉంది. మరి ఇప్పుడు కారు ఇంజన్ చేయించుతామంటే ఓకేనా అన్న? మెకానిక్ పిలిపించి బండిని చూపిస్తే ఇంజన్ ఇప్పాలంటారు. మేము డబ్బులు పెట్టుకొని మీరు చేసిన ప్రాబ్లంకి మా బండి మేము ఎందుకు ఇంజన్ ఇప్పుకుంటామండి? మాకు ఇంజన్ ఇప్పుతామంటే మాకు బండి వద్దని చెప్తున్నాము. అది కూడా పాయింటే. మరి ఆ బంకోళ్ళు ఏమంటున్నారు? మీ ఇష్టం వచ్చింది చేసుకోపోండి, మీరు ఎట్లయినా ఏమన్నా చేసుకోరి, మీరు కార్ తీసుకోకుండా ఆడికెళ్ళని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏడ చెప్పుకుంటావో చెప్పుకోపో అంటుర్రట. ఇంతకు ముందు కూడా ఈ బంకుల గిట్లనే చాలా సార్లైనా ఆఫీసర్లు పట్టించుకుంటలేరట. మరి ఇట్లయితే ఎట్లనుల్లా 100-200 పెట్రోల్ కొట్టించుకుంటే 1000 రూపాయల బండ్లు, లక్షల రూపాయల కార్లు ఖరాబ్ కావాలనా? ఏందో ఏమో పోన్రి. ఆఫీసర్లు సీరియస్ గా యాక్షన్ తీసుకుంటే వీళ్ళు ఇట్లా చేస్తారా? నిందితులకు దోషులకు కోర్టు శిక్షలేస్తుంది, ఫైన్ లేస్తుంది, కోపం చేస్తుంది, కేసులకు తగ్గట్టు పరిస్థితులకు తగ్గట్టు చర్యలు తీసుకుంటది కదా. అయితే ఇక్కడ మాత్రం ఒక కోర్టులా అసలు ఎవ్వరు ఊహించని ముచ్చట జరిగిందిలా. అసలు ఏం జరిగింది? ఇప్పుడు ముచ్చట ఏందంటే సీదా వార్తలకు వేద్దాం పాండ్రి. పోలీసుకు ఊహించని షాక్ ఇచ్చి గంట సేపు జైల్లో పెట్టింది హర్యానా రాష్ట్రంలో ఒక కోర్టు. అగో పోలీసును అదే మళ్ళా కోర్టులా గిట్లా ఉంచడం ఏంది? ఈ పోలీస్ సార్ గంతగనం ఏం తప్పు చేస్తే న్యాయస్థానం ఇంతగనం గర్వమైందంటే ఒక హత్య కేసు విషయంలో ఇన్వెస్టింగ్ ఆఫీసర్గా ఉన్న ఈ పోలీస్ సారు కోర్టుకు వస్తలేడట, కేసు గురించి సాక్ష్యాలు చెప్తలేడట, మొత్తం డీలే చేస్తుండట. ఇన్ని రోజులు ఓపిక పట్టిన కోర్టు ఒక్కసారిగా సీరియస్ అయి బరాబర్గా కోర్టుకు రావాల్సిందే, హాజరు పడాల్సిందే అని ఫైనల్ వార్నింగ్ ఇస్తే పొద్దున 10 గంటలకు రావాల్సిన ఈ పోలీస్ సారు 10:30కు నిమ్మలంగా వచ్చిందట. అంతే, ఇంకొక మాట ఆలస్యం చేయకుండా ముందుగాలైతే 10:30 నుంచి 11:30 వరకు కస్టడీలో ఉంచండి, అప్పటి వరకు ఏం మాట్లాడు లేదు, అదే ఫైనల్ ముచ్చట అనేసరికి ఇంకేమున్నది, కోర్టు ఈ సారును కోర్టు ప్రదేశంలో ఉన్న బారికేడ్లలో ఉంచింది. కానీ చూడుండ్రి, కోర్టుకే గింతగానం కోపం వచ్చి కోర్టులనే గిట్ల ఒక పోలీసును ఉంచిందంటే మరి సారు గారు ఎంత చికాకు తెప్పించిండో ఏమో గాని ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. మామూలుగా కార్ను ఎక్కడ నడుపుతారులా ఎవ్వలన్నా? ఈ మధ్యన కొందరు దేడుగాళ్ళు రీల్స్ కోసమని రైలు పట్టాల మీద నడుపుతున్నారు. అది వేరే విషయం అనుకోండి. మామూలుగానైతే రోడ్డు మీదనే కదా నడిపేది. కానీ ఇక్కడ ఒక డ్రైవరు తన సాయశక్తులా ప్రయత్నించిండు సంద్రంలో నడిపేతందుకు. సంద్రంలో కారు నడిపిండా? అట్లెట్లా సాధ్యమైంది అంటే
కాలే అందుకే ఎటు కాకుండా ఇరుక్కపోయిండు. ఈ కారు నడిపిన ఉన్నోట్లే సంద్రం నీళ్లు కొట్ట చూస్తున్నారా అనులా కడలిలకు పోయి ఆపిండు కారును. తమిళనాడు కడలూరు జిల్లా సోతికుప్పం సముద్ర తీరంలో చేసిన సాహసం ఇది. మరి టూర్కే వచ్చిండ్రో ఏమో గాని ఇద్దరు ఆడివిల్లలు ముగ్గురు మొగోళ్ళు కలిసిపోతున్న కారునట అర్ధరాత్రి అడ్డగోలుగా దాగి నడుపుకుంటా మ్యాప్ పెట్టుకొని మోనిస్తుంటే రూట్ ఇటు చూపెట్టిందని రయ్యనొచ్చి ఇరికిచ్చిండ్రు ఇంట్లో. నీళ్ళకి దిగినాక కారు కదలకపోయేసరికి కండ్లు నలుపుకొని చూస్తే సంద్రమని చూసుకొని సల్ల చెమటలు పుట్టినాయట. దెబ్బ కండ్లు ఉన్నోళ్ళందరూ అవతలికి వచ్చిండ్రు. తెల్లారినాక మత్స్యకారుల సాయంతో ఇట్లా ట్రాక్టర్ కు కట్టి బయటికి గుంజుకొచ్చిండ్రు బండిని. ఇంకా నయం అటే కొట్టుకపోలే కారు. బయటికి వచ్చినాక సీదా గరేజ్కే పట్టుకపోయినరట రిపేరు. గాని ఏం తాగుడు ఏం ఆగం ఇది. అరే ఎంత తాగితే మాత్రం సంద్రమేమన్న గుంతన కానరాకుంటుండేది. అందుకు అలల సౌండ్కే చెవులు దద్దరిల్లుతాయి. అట్లాంటిది కారు వేసుకొని అంత లోపలికి పోయినరు అంటే పిచ్చి కథలేవో పడ్డట్టున్నారు. 5గురు కలిసి షరతు కాసుకునే కారును ఓనిచ్చినట్టున్నారు. లేకుంటే ఒకరు కాకుంటే ఒకరన్న సోయిలుండి ఆపర ఆనుకోబట్టినరట ఆడున్నోళ్ళు. ముచ్చట పోలీసుల దాకా పోయేసరికి గట్టిగానే అందుకున్నారట 5గురిని. కానీ చూడండి మంది ఎంత ఆగం చేస్తుందో మనుషులను. నా శిబ్బు మంచిగుండి సరిపోయింది కానీ అదే మత్తు లెవెల్ కన్నా టక్కరు పెడితే ఎట్లుండు పరిస్థితి.